హాయ్ అండి, నేను షైనా. వెల్కమ్ టు షాజమీన్. ఈరోజు చికెన్ టిక్కా బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్లో లాగానే అచ్చం అదే టేస్ట్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. పీస్ అయితే చాలా జ్యూసీగా వస్తుంది. వీడియో మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కసారి చేశారంటే ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఇంట్లో. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి ఏదన్నా స్పెషల్గా చేసి పెట్టాలంటే ఈ రెసిపీ పర్ఫెక్ట్ అండి. అంత బాగుంటుంది. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇందులోకి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ కప్ అయితే పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీరా పొడి, ఒక 2-3 స్పూన్లు ధనియా పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే బాగుంటుంది అంటారు, కానీ ఇది నేను ఇక్కడ గొడ్డు కారం వాడుతున్నానండి. నేను బిర్యానీస్ కానీ ఇలా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడే ప్లేస్లో అయితే గొడ్డు కారమే వాడతాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 1 స్పూన్ అయితే ఉప్పు వేసాను. ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 1 స్పూన్ మైదా వేసి, ఇది కుకింగ్ ఆయిల్ అండి, హాట్ ఆయిల్ కూడా కాదు, మామూలు నార్మల్ ఆయిలే, ఒక 3 స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 ఎగ్ని వేస్తున్నాను. ఈ 2 కేజీల చికెన్ వరకు 1 ఎగ్గే సరిపోతుందండి. మనకి పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో కనపడాలి అంటే దీంట్లో ఖచ్చితంగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కలిపి 1 గంట అయినా పెట్టండి పక్కన. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి మనం రైస్ మునిగేంత వాటర్ని అయితే తీసుకొని దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. లవంగా చెక్క, యాలుక్కాయలు, షాజీరా, మిరియాలు, జాపత్రి, అనాస పువ్వు, స్టార్ ఫ్లవరు, సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వాటర్లో నుంచి అయితే మనం రైస్ తీసేస్తాము. అందుకే కొంచెం ఉప్పు అయితే ఎక్కువే పడుతుంది. ఉప్పుని అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 లెమన్ని కూడా పిండి వేసుకుంటే మనకి వైట్గా వస్తుందండి బాగా రైస్. తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి దీన్ని బాగా బాయిల్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్ని వేసిన వెంటనే అయితే తిప్పొద్దు, స్పూన్ పెట్టి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత తిప్పండి. వెంటనే తిప్పితే మాత్రం మసాలా అంతా వచ్చేస్తుందండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెష్ ఆయిలే యూజ్ చేయాలండి ఇక్కడ. ఈ ఆయిల్నే మనం డైరెక్ట్గా బిర్యానీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అయితే బాగా బాయిల్ వచ్చేసాయి. దీంట్లోకి రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ అండి. అట్లీస్ట్ 1 గంటన్నా నానితేనే బాగుంటుంది రైస్. ఇదైతే ఇక్కడ స్పైసెస్ అన్నీ తీసేయాలండి. నేను రైస్ అయితే వేసేసాను. మీరు రైస్ వేయకముందే ఈ స్పైసెస్ అన్నిటినీ తీసేయండి. దీని అరోమా ఈ వాటర్లో ఉంటే చాలండి మనకి. ఈ స్పైసెస్ నమిలేటప్పుడు పళ్ళ కింద వస్తే అంత బాగోవు. మొత్తం తీసేసి రైస్ అయితే యాడ్ చేయండి. ఒక 80% ఉడికితే సరిపోతుందండి రైస్. వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక పెద్ద ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ అంతా పోయేలాగా తీసుకోండి. ఈ వాటర్ని అయితే కొద్దిగా పెట్టండి, పడేయొద్దు. మనకి చివర్లో ఈ వాటర్ అయితే పనికొస్తాయి. 1 గ్లాస్ పైన వాటర్ అయితే పెట్టండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే ఇక్కడ యూస్ చేస్తున్నానండి. ఫ్రెష్ ఆయిలే కాబట్టి యూస్ చేయొచ్చు. దాంట్లో కూడా చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది ఆయిల్ కూడా. దీంట్లో ఇప్పుడు ఆల్ స్పైసెస్ దీంట్లో కూడా యాడ్ చేసుకోవాలండి. లవంగా చెక్క, యాలుక్కాయలు, షాజీరా వేసుకోవాలి. ఇది నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ అండి.
ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకొని లేకపోతే మాత్రం మీరు ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి, తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, అంటే ఒక 4 స్పూన్లు అయితే వేసాను. దీంట్లో ఒక టమాటా, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి, పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి, 1 స్పూను జీరా పొడి, ఒక 2 స్పూన్లు ధనియా పొడి కూడా వేసుకోండి. గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకోండి, ఫ్లేవర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక 4 స్పూన్లు అయితే పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇది మనం చికెన్ని కలిపి పెట్టిన మసాలా అండి, అది మిగులుతుంది కొంచెం, అది కూడా వేసేయండి. ఇలా వేసి బాగా కలిపేసుకున్న రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే యూస్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కూడా మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని ఒక 1/2 గ్లాస్ అలా వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. ఈ మసాలా, ఈ ఫ్లేవర్ అంతా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి, అంటే ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చికెన్ని తీసేసి వేరే దాంట్లోకి వేసుకోవాలండి, అంటే మనం ఈ చికెన్ అంతా తీసేసి మళ్ళీ దీంట్లో రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ చికెన్ని యాడ్ చేసుకుంటే దీంట్లోనే దమ్కి పెట్టేయచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కింద వాటర్ యాడ్ చేయడం వల్ల అడుగు అంటుకోదండి, రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఇలాగా చక్కగా పర్చేసుకోవాలి గిన్నెలో. 2 లేయర్స్ లాగా వేసుకోవాలండి, ఒక లేయర్ రైస్ వేసి నెక్స్ట్ ఇంకో లేయర్ చికెన్ వేసుకోవాలి. గ్రేవీతో సహా వేసేసుకోండి. మళ్ళీ పైన రైస్ వేసి ఇంకా మొత్తం చికెన్ని పైన వేసేసుకోవాలి. పైన కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకుంటే మనకి చికెన్ టిక్కా బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, రెసిపీ నచ్చితే కామెంట్లో చెప్పండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.